నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. భారీగా పెరిగిన వెండి ధరలు, కిలో 2.5 లక్షలకు చేరిక, నెల రోజుల్లోనే 80,000 పెంపు. ఢిల్లీలో కొనసాగుతున్న సిడబ్ల్యూసి సమావేశం, వీబీజీ రామ్జీ బిల్లు, నేషనల్ హెరాల్డ్ వ్యవహారంపై చర్చ. సింగరేణి నిధులను సీఎం దుర్వినియోగం చేస్తున్నారన్న హరీష్, సంస్థను ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపణ. వార్షిక నేర నివేదికను విడుదల చేసిన హైదరాబాద్ సిపి, ఈ ఏడాది నగరంలో నేరాలు 15% తగ్గాయని వెల్లడి. రాజీనామాపై దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు, ఉప ఎన్నిక వస్తే మళ్లీ గెలుస్తారని ధీమా. రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట హాజరైన నటుడు శివాజీ, ఇకపై మహిళల పట్ల చులకనగా మాట్లాడబోనని వివరణ. H1B, H4 వీసా దరఖాస్తుదారులు నకిలీ ఏజెంట్లను నమ్మొద్దు, భారత్లోని యుఎస్ రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీ. జపాన్లో ఓ ఎక్స్ప్రెస్ వేపై ఒకదానికొకటి ఢీకొన్న 50 వాహనాలు, ఘటనా స్థలంలో భారీగా చెలరేగిన మంటలు, ఒకరు మృతి.